మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటరు, ఇంచులు, ఫీట్లు మనకు కావాల్సిన మెజర్మెంట్ మనం వాడుకోవచ్చు. ఓకే, ఈ టేప్ వచ్చే 3 మీటరు, 5 మీటరు, 15 మీటరు, 30 మీటరు. ఓకే, స్టీల్ టేప్ ఉంటుంది, ఫైబర్ టేప్ ఉంటుంది, బట్టర్ టేప్. ఇట్లా మనకు మార్కెట్లో ఈ టేపులు మనకు అవైలబుల్గా ఉంటాయి. దీని పేరు వచ్చి మెజరింగ్ టేప్. ఓకే, ఇది వచ్చి రైట్ యాంగిల్. దీని యొక్క యూజ్ ఏంటంటే 90 డిగ్రీ చెక్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఎక్కడైనా గోడ కట్టినప్పుడు కానీ, బిల్డింగ్ మార్కింగ్ చేసినప్పుడు కానీ, చిన్న చిన్న మెజర్మెంట్ చేసుకోవడానికి కూడా ఈ రైట్ యాంగిల్ ఉపయోగిస్తుంటాం. ఈ తెలుగులో వచ్చి మెట్న అంటాం, దీని టెక్నికల్ వచ్చి రైట్ యాంగిల్ అంటాం. తెలుగులో వచ్చి మెట్న, దీని టెక్నికల్ వచ్చి ఏమంటే రైట్ యాంగిల్ అంటాం. దీని యొక్క యూజ్ ఏంటంటే 90 డిగ్రీ చెక్ చేయడానికి రైట్ యాంగిల్ ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి ప్లంబాబ్, వర్టికల్ చెక్ చేయడానికి ప్లంబాబ్ను ఉపయోగిస్తుంటాం. వర్టికల్ సెంట్రల్ లైన్ ఇట్లా ఎంత ఇది ఎంత హైట్లో ఉంటుంది, ఎంత హైట్లో చెక్ చేయొచ్చు అంటే 10 ఫీట్ వరకు ఈ ప్లంబ్ను మనం వర్టికల్ చెక్ చేయొచ్చు. 10 ఫీట్, 10 ఫీట్ తర్వాత మనం ఇది చేయడం కష్టమవుతుంది. ఇది వచ్చి మేషన్ ట్రావెల్, రెండు ఇటుకల మధ్యన జాయింట్ నింపడానికి కానీ, ప్లాస్టింగ్ చేయడానికి కానీ, మాల్ కొట్టడానికి కానీ, ఫినిషింగ్ చేయడానికి కానీ ట్రావెల్ను ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి లైన్ డోరీ గోడ కట్టినప్పుడు అలైన్మెంట్ అంటే పొడుగును పరీక్షించడానికి ఉపయోగిస్తుంటాం. తర్వాత ప్లాస్టింగ్లో డయాగ్నల్ చెక్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. బిల్డింగ్ మార్కింగ్ చేసినప్పుడు సున్నం వేయడానికి కూడా ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి వాటర్ లెవెల్ 2. మనం ఏదైనా రెఫరెన్స్ ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ అనేది 4 వైపుల లెవెల్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాటర్ లెవెల్ 2కు ఉపయోగిస్తుంటాం. దీని యొక్క పొడవు వచ్చి 30 ఫీట్ ఉంటుంది. దీని యొక్క డై వచ్చి 12 mm ఉండాలి. ఇది వచ్చి స్పిరిట్ లెవెల్, 12 mm అంటే ఈ సైజు పైకి ఒక డై. ఇది వచ్చే స్పిరిట్ లెవెల్ మనం హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ వాడచ్చు. హారిజాంటల్ అంటే ఒక వాష్ బేసిన్ కానీ, కుండి కానీ ఏదైనా పెట్టినప్పుడు. వర్టికల్ ఏదంటే డోర్స్ కానీ, విండోస్ కానీ పెట్టినప్పుడు. అంటే ఇది వర్టికల్ మనం హారిజాంటల్ చెక్ చేయడానికి స్పిరిట్ లెవెల్లో ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి 1 మీటర్ నుండి 1 ఫీట్ నుండి 3 ఫీట్ వరకు, 5 ఫీట్ వరకు ఇది మనకు మార్కెట్లో ఉంటుంది. ఇది వచ్చి పాయింటింగ్ ట్రావెల్, ఎలివేషన్లలో, డిజైన్లలో ఇది ఉపయోగిస్తుంటాం. ఓకే, ఇది వచ్చి స్టీల్ రోడ్, ప్లాస్టింగ్లో స్మూత్ ఫినిషింగ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. సిమెంట్ స్లరీ ఫినిషింగ్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి వుడెన్ రోడ్, ప్లాస్టింగ్లో వచ్చిన రంధ్రాలు నింపడానికి వుడెన్ రోడ్ను ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి బైండింగ్ ఉప్పు, 2 రాళ్ళను జతపరిచి ముడి వేయడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి స్పాంజ్. దానికి యూజ్ ఏంటంటే ప్లాస్టింగ్లో సర్ఫేస్ అంతా రఫ్గా ఉండాలి. రఫ్గా లేకుండా స్మూత్ ఉంటే ఏమైందంటే పుట్టి కానీ, పెయింట్ కానీ బాండింగ్ కాదు. ఫైనల్గా స్పాంజ్తో ఫినిషింగ్ చేస్తే ఏమైందంటే ఈ సర్ఫేస్ మొత్తం గరుకుగా ఉంటుంది. అందుకని మనం స్పాంజ్తో ఫినిషింగ్ చేస్తాం, ఫైనల్ ఫినిషింగ్. అందుకు స్పాంజ్ ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి పెయింటింగ్ బ్రష్. దీని యొక్క ఉపయోగం ఏంటంటే సిమెంట్ స్లరీ ఎక్కడైనా ప్లాస్టింగ్లో గ్యాప్స్ వచ్చినా, క్రాక్స్ వచ్చినా సిమెంట్ స్లరీ అప్లై చేయడానికి బుడ్స్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి స్టీల్ వైర్ బ్రష్, మన స్టీల్ పంజా, 20 mm కాంక్రీట్ కానీ, 40 mm కాంక్రీట్ కానీ అడ్జస్టింగ్ చేయడానికి స్టీల్ పంజాను ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి హ్యామర్, చానపై కొట్టడానికి కానీ, రాయిని డ్రెస్సింగ్ చేయడానికి కానీ హ్యామర్ను ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి స్పేడ్, మాల్ కలుపుకోవడం కానీ, మట్టి తీయడానికి కానీ స్పేడ్ను ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి హ్యాకింగ్ హ్యామర్, ఆర్చేసి సర్ఫేస్ అంతా స్మూత్గా ఉంటుంది. సర్టెన్ తీసిన తర్వాత దాని ఏం చేస్తాం, మనం హ్యాక్ చేస్తుంటాం. ఇట్లా హ్యాకింగ్ కొట్టిన వరకు ఇదంతా సర్ఫేస్ అంతా రఫ్ అవుతుంటుంది. అందుకని దీన్ని ఉపయోగిస్తుంటాం. దీని పేరు వచ్చి హ్యాకింగ్ హ్యామర్. ఇది వచ్చి స్టేటెడ్, గోడ కట్టినప్పుడు అలైన్మెంట్ చెక్ చేయొచ్చు. ప్లాస్టింగ్లో అప్ డౌన్ చెక్ చేయడానికి స్టేటెడ్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి పాయింటింగ్ స్విచ్, పెద్ద కొండరాలను హోల్ పెట్టి పలగొట్టడానికి కానీ, కాంక్రీట్ ఎత్తులు కానీ ఏమైనా చికింగ్ చేయడానికి కూడా దీన్ని స్విచ్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి ప్లాట్ స్విచ్, గోడలో గాడి తీయడానికి, తర్వాత ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ పైపులు కానీ గాడిగా కొట్టి పెట్టడానికి ఈ ప్లాట్ స్విచ్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి స్టీల్ వైర్ బ్రష్, డస్ట్ కానీ, పాకర కానీ, దుమ్మును కానీ క్లీన్ చేయడానికి ఈ బ్రష్ని ఉపయోగిస్తుంటాం. స్టీల్ వైర్ బ్రష్ ఇది. ఇది వచ్చి టైల్ కటర్, వాల్ టైల్స్ కానీ, ఫ్లోర్ టైల్స్ కానీ, సిరామిక్ కానీ, గ్లేజర్ టైల్స్ కానీ, డాటో టైల్స్ కానీ కటింగ్ చేయడానికి టైల్ కటర్ మిషన్ ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి స్ప్రింగ్ మిషన్. దీనిలో సిమెంట్ స్లరీ పోసి దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది. మనం ఇలా తిప్పితే ఏమైందంటే స్లరీ అంతా మొత్తం గోడ మీద రీముతుంటుంది అన్నట్లు. అంటే గంపలో పోసి ఇట్లా కొడుతుంటే బాండింగ్ ఎట్లయితే సేమ్ దీనిలో పోసి కూడా వేస్తే అట్లనే అవుతుంటుంది. ఇట్లయితే కొంచెం టెక్నికల్, గంపలో పోసి అయితేనో కొంచెం. ఇది వచ్చి సేఫ్టీ షూ, సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ గ్లోవ్స్, సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ నోస్ మాస్క్, సేఫ్టీ గగుల్స్, ఇవన్నీ ఒక మేస్త్రి ఉపయోగించే పనిముట్లు. అట్లా ఇది వచ్చి దిమీసా, మనం దీని టెక్నికల్ వచ్చి ర్యామర్ అంటాం. పీసీసీ కాంక్రీట్ కానీ, లూజ్ మట్టిని కానీ అలగబుద్దడానికి ఇది ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి ఇసుక జల్లెడ, ఇసుకను చివ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. ఇసుక జల్లెడ శాన్సీవ్ అంటాం. ఇది వచ్చి షావల్, కాంక్రీట్ మాల్ వేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి క్రోబార్,
బండారాలను కానీ కదిలించడానికి తవ్వడానికి కానీ ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి జార్, మనం చెక్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి మోటార్ ప్యాన్. టెక్నికల్గా వచ్చి దీన్ని మోటార్ ప్యాన్ అంటాం. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఇది ఒక కొలత గంప అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కట్టుబడి కానీ లేదా ప్లాస్టింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ కాంక్రీట్ కానీ ఏ వర్క్ చేయాలన్నా కూడా మనకు ఒక నిష్పత్తి అవసరం కదా. నిష్పత్తి అనేది అవసరమా? అవసరం. అంటే మనకు ఏ రేషియో వాడితే కానీ ఆ ప్రదేశం గట్టిగా ఉంటుంది. మనకు మెయిన్గా ఇది మెజరింగ్ బాక్స్. దీన్ని ఏమంటాం మనం? మెజరింగ్ బాక్స్. దీని యొక్క ఘనపరిమాణం ఎంత? 1.5 CFT. దీని యొక్క ఘనపరిమాణం 1.5 CFT. అంటే ఒక సిమెంట్ బ్యాగ్ ఇది ఈక్వల్ అన్నట్లు. ఒక సిమెంట్ బ్యాగ్ ఇప్పుడు 1:2:4 అంటే ఏంటిది? మిక్సింగ్. అంటే మన స్లాబ్ కానీ పుట్టింగ్స్ కానీ బీమ్ కానీ వేయాలంటే 1 అంటే సిమెంట్, 2 అంటే శాండ్, 4 అంటే కాంకర్. అంటే ఇది 1 అంటే సిమెంట్ ఆల్రెడీ మెజర్మెంట్తో వచ్చేస్తుంది. శాండ్ అంటే లేదు కదా, అప్పుడు ఇది బాక్స్తో కొలుస్తుంటాం. ఓకే, ఈ బాక్స్ అన్నట్టు. దీని పేరు ఏంది? మెజరింగ్ బాక్స్. మెజరింగ్ బాక్స్. సో ఇప్పుడు మనం ప్లాస్టింగ్ చేయాలి, ఇంటర్నల్ ప్లాస్టింగ్ లేకపోతే ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ చేస్తాం. దానికి కూడా ఒక నిష్పత్తి అవసరమే. అంటే ఏం చేస్తాం మనం? 1:5, 1:6 అంటాం. 1 అంటే సిమెంట్ వేస్తే 6 అంటే దీంతో వేస్తాం. ఇది వచ్చి మెజరింగ్ బాక్స్. ఒకవేళ ఇది మన దగ్గర అవైలబుల్ లేకపోతే ఏం చేస్తాం? దీంతో వాడుతుంటాం. ఒక సిమెంట్ బ్యాగ్ ఇది ఈక్వల్ ఎంత? 4 గంపలు అవుతుంది. ఒక సిమెంట్ బ్యాగ్ ఇది ఈక్వల్ 4 గంపలు అవుతుంది. అంటే ఒక గంప సిమెంట్ వేస్తే 4 గంపలు. 1:4 అంటే ఏం చేస్తాం? ఒక గంప సిమెంట్ వేస్తే 4 గంపల శాండ్ వేస్తాం. ఇది ఒక కొలత పద్ధతి. ఈ పద్ధతి చేస్తేనే మనం బిల్డింగ్ అనేది